పెద్దల మాట సద్దిమూట. ఇది మనకు పెద్దలు ఎన్నో సందర్భాలు చెప్పారు. జీవితంలో నువ్వైనా ఎదుగు, ఎదిగేవాడి చెయ్యైనా పట్టుకో. ఈ విషయాలే మనకు ప్రపంచ విజేతలు కూడా చెప్తున్నారు. వీటిని తెలుసుకునే ముందు నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. వారు చెప్పిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. మొదటిది, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, ఫోకస్ అండ్ కాన్సన్ట్రేట్. నువ్వు చేసే పని మీద దృష్టిని పెడుతూ అదే పదే పనిగా చేసుకుంటా పో. మనకు వివేకానంద గారు కూడా అదే చెప్పారు. యు ఆర్ క్రియేటింగ్ యువర్ డెస్టినీ, నిన్ను నువ్వు మలుచుకో అన్నారు. రెండవది, లాంగ్ టర్మ్ ఫోకస్. నువ్వు ఏదైతే చేస్తున్నావో ఆ యొక్క పని లాంగ్ టర్మ్లో ఉండాలి. నీ యొక్క లాంగ్ టర్మ్ 20 సంవత్సరాలు పెట్టుకుంటే 5, 10, 15, 20 ఇలా గ్రో అవుతూ ఉంటే నీకు ప్రతిదీ తెలుస్తుంది. మనకు పిహెచ్డి రావాలంటే మనము 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఎలా చేస్తాము? ఇది కూడా అలాగే. కాబట్టి లాంగ్ టర్మ్ గోల్, ఫోకస్. మూడవది, ఆందోళన చెందకు. మధ్యలో ఎన్నో వస్తాయి, భయపడి వెనకకు వెళ్ళకు. అంటారు కదా, పులి 4 అడుగులు వెనక వేసిందంటే అది ఇంకా లంకించడానికే, అంటే ఇంకా ముందుకు వెళ్ళడానికే. నాలుగవది, నెట్వర్క్ ప్రిపేర్ చేసుకో. అంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ని, నీ ఫ్రెండ్స్ని, నీ యొక్క రిలేషన్షిప్లో ఉన్న వారిని, తర్వాత నీతో పనిచేసేవారిని, వీళ్ళందరితో ఒక సఖ్యత కలిగిన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఐదవది, పాసిబిలిటీస్ని చూడండి, దానిలోని ఇంటెన్సిటీని గ్రహించండి. థింక్ పాసిబిలిటీ, అవుతుందా కాదా, దానిని నమ్మి ముందుకెళ్ళు. ఓకేనా? ఆరవది, సేవ్ మనీ. నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు నీకు డబ్బు అవసరమే లేదు, కానీ నువ్వు ముసలోడు అయితే మాత్రం నీకు డబ్బు చాలా అవసరం. అదే నిన్ను నిలబెడుతుంది. ఏడవది, మేక్ ఏ గ్రూప్. నీకంటూ ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకో. ఆ గ్రూప్ ఎలా ఉండాలంటే నిన్ను అనునిత్యము ముందుకు నడిపిస్తూ, నీ వెనకల ప్రోత్సహిస్తూ, నీ గురించి మంచి చెప్పేవారిని, ఆ నలుగురిని నువ్వు సంపాదించుకో. ఏడవది, మేక్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకో. ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులు నిన్ను ప్రోత్సహించేవారై ఉండాలి. వారితో నువ్వు గ్రో కావాలి, వారు కూడా గ్రో కావాలి. ఇలాంటి వ్యక్తులు ఉంటే నీ యొక్క విజయము నల్లేరు మీద నడకే, అంటే చాలా ఈజీ. ఎనిమిదవది, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తులతోనే తిరుగు. నెగిటివ్ వ్యక్తులతో తిరిగితే వాడిలో ఉన్న నెగిటివ్ ఎఫెక్ట్ అంతా నీలో వచ్చి నువ్వు దరిద్రుడు అవుతావు. కాబట్టి పాజిటివ్ పీపుల్తో ఎప్పుడు కలిసిమెలిసి ఉండు. తొమ్మిదవది, రిజెక్షన్స్. ఎవరో రిజెక్ట్ చేశారని భయపడకు. నీకు విషయం తెలుసు కదా, ఈ రోజున్న స్టార్టప్లు, యూనికార్న్లు ఎవరో ఒకరు ఫస్ట్ రిజెక్ట్ చేసిన వాళ్ళే. అంతేందుకు, మనం ఒక గొప్ప హీరోగా భావిస్తున్న అమితాబ్ బచ్చన్ గారిని నువ్వు యాక్టింగ్కే పనికిరారన్నారట. వారు ఇప్పుడు పెద్ద యాక్టర్ కాలేదా? వారు దాదా పాల్కే అవార్డు పొందారు కదా, అంటే నటనలో అత్యుత్తమైన అవార్డు అది. కాబట్టి ఎవరో ఏమో అన్నారని భయపడకు, ఆందోళన చెందకు. ప్రతి అడుగు కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అయింది. 10వది, సమస్యలు మనకు అవకాశాలను పుట్టిస్తాయి. ప్రాబ్లమ్స్ నుండే కదా ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి ఆపర్చునిటీ వెతికితే దొరక్కపోయేదంటూ లేదు. కాబట్టి ఒకసారి చూడు, సీతాకోక చిలుక గొంగలి పురుగు నుండి అది సీతాకోక చిలుకగా మారి ఎగిరే స్థాయికి వెళ్ళింది. మనం కాలేమా? మనం కూడా కావచ్చు. మనము నదిలోనే ఉంటూ నీళ్ళెక్కడ దొరుకుతాయి తాగడానికని ఆలోచిస్తున్నాము. మనము నదిలోనే ఉంటూ నీళ్ళెక్కడ దొరుకుతాయని ఆలోచిస్తున్నాము.
మన చుట్టుపక్కల అవకాశాలు ఉన్నాయి, వాటి కోసం వెతుకుతున్నాం. అవకాశాలని అందిపుచ్చుకొని అందరం ఎక్కాలి. మన దేశాన్ని పరిపాలిస్తున్న పిఎం గారు ఒకప్పుడు చాయ్వాలా, మన దేశ రాష్ట్రపతి నిమ్న జాతి కులస్తురాలు, ఈరోజు అత్యున్నత స్థాయిలో మొదటి పౌరుని అయింది ఆమె. కాబట్టి ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని నువ్వు ఆపకుండా పోతూ ఉంటే విజయ అంచుకు నువ్వు చేరుతావు. కాబట్టి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా మీకు అవసరం ఉంటే కామెంట్ చేయండి. చివరిగా ఒకటే మాట, వ్యక్తిగతంగా ఎదుగు, దేశం కూడా ఎదుగుతుంది. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.